పహల్గామ్ దాడి, ప్రధాని మోడీతో రాజ్నాథ్ సింగ్ కీలక భేటీ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పహల్గామ్ దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతూ ఉన్న వేళ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గుణపాఠం చెప్పేందుకు న్యూఢిల్లీ సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పహల్గామ్లో పరిస్థితులతో పాటు భద్రతా సన్నద్ధతపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ నిన్న భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మన సైన్యం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఇక్కడ రక్షణ మంత్రి నేడు ప్రధానికి వివరించారు. మోడీతో భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం మళ్ళీ మీటింగ్ అయితే జరుగుతుంది. మరోవైపు రక్షణ వ్యవహారాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంట్ హౌస్లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ అయితే జరుగుతుంది. ఇక పాక్ తుర్కియో సైనిక విమానాలు. ఇది ఇలా ఉండగా పహల్గామ్ దాడితో సరిహద్దులో అలజడి వాతావరణం నెలకొంది. భారత్ వైపు నుంచి ఇక్కడ దాడి ఉండొచ్చన్న అంచనాతో పాక్ ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. అయితే తాజాగా తుర్కియోకు చెందిన పలు C-130 హెర్క్యులస్ విమానాలు పాక్లో ల్యాండ్ అయ్యాయి. ఈ విమానాల్లో సైన్యానికి అవసరమైన కార్గోను తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఒక పక్క పాకిస్తాన్ అయితే సిద్ధమవుతుందన్నమాట. ఒక పక్క మన ఇండియా కూడా దీనికి సంబంధించి యుద్ధానికి అన్నట్టుగానే మీటింగులు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.